ఆ పరిస్థితులు ఏవి లేవండి. ఎందుకంటే ఇప్పుడు మొక్కేసి, నీరు పోసి చెట్టు పెంచినంత రైతులు లేరు. ఈ చెట్టు ఈరోజు పెరగాలంటే మినిమమ్ 40 సంవత్సరాలు అయ్యింది. ఎంత చెట్టు పెంచాలంటే ఒక్కొక్క చెట్టుకి చాలా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడున్న వ్యవసాయం రీత్యా, వర్షాల రీత్యా ఏది ఏ పంటకి అనుగుణంగా లేదు. మొక్కైనా ఈ ఆశయంలోన మొక్క బతికించాలన్నా నీరు అందుబాటులో ఉండదు. లేబర్ ఛార్జ్ పెరిగింది. ఇవన్నిటిని తట్టుకొని తోట కొత్తగా పెంచాలంటే మాత్రం మరి పెంచలేం. అంటే గతంలో ఉన్న తోటలు పర్యవేక్షించడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఉందా? అసలు సాధ్యం కాని పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు ఏ పంటైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ పంటకైనా మద్దతు లేదు. రైతుకి అసలు ఎటువంటి హ్మ్, మంచిగా ఉపయోగపడట్లేదు. అంటే మీ సొంత తోట ఇప్పుడు అమ్మారు. ఆళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. మీ మధ్యన ఎటువంటి ఏకీభావం ఉంటుంది ఈ తోటలు విక్రయాలు, క్రయాల్లో? ఏకీభవం అంటే ఏటీ లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా తోట కొంటన్నారు. వచ్చినప్పుడు బాగానే మాకు ఒక ఐదో, పదో ఎంతో ఇస్తామని కొంటన్నారు. తీరేమోసి ఆళ్ళ ఇంటికెళ్ళేటప్పటికి ఉసూరు అని ఎళ్ళిపోతన్నారు. ఇప్పటికి 2 ఈదులు గాలులొచ్చాయి.